కడప జిల్లా కేంద్రంలో ఆటోలతో ర్యాలీ చేపట్టారు. చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు కూడా సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారంటూ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి పేదవాడిని సర్కారు ఎంత గొప్పగానో చూసుకుంటుందని చెప్పారు. ఇక ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయంగా 15,000 రూపాయలు ప్రభుత్వం అందించడం హర్షణీయమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే వైసీపీ బురద జల్లుతూ విషయం చెబుతుందని ఆయన ఫైర్ అయ్యారు. పొద్దున్నే 6 గంటలకు మనం బిజినెస్ స్ట్రీట్ మార్కెట్కి పోతే అటువైపు ఇటువైపు రెండు పక్కల రోడ్డుకు మహిళలు, కొంతమంది వృద్ధులు ఆకులు, కూరగాయలు ఇవి అవి చిన్న గుట్టలో పెట్టుకుని వచ్చి అమ్ముకుంటారు. ఎక్కడి నుంచో వచ్చి చెన్నూరు, పెళ్లిమర్రి, సిద్ధవరము ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ దగ్గర 50 రూపాయలు కార్పొరేషన్ వసూలు చేస్తాం. ఈరోజు ఎంత వస్తుందయ్యా, ఎంత వస్తుందమ్మా అని అడిగితే 200 నుంచి 250 రూపాయలు వస్తారు సార్ రోజుకు. ఎండలో కూర్చొని 10 గంటలకు అమ్ముకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి 250 రూపాయలు వస్తుంటే వాళ్ళ దగ్గర 50 రూపాయలు కార్పొరేషన్ వసూలు చేస్తా అంటే అప్పటికప్పుడు నేను కమిషనర్ గారికి చెప్పిన ఇది చాలా అన్యాయమే, 1 రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. రోడ్డు మీద వచ్చిన దానికి ట్యాక్స్ వసూలు చేస్తారు.